ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మేడం, ఆ రామలక్ష్మి వేసుకున్న డ్రెస్సు మీ డ్రెస్సు అచ్చం ఒకేలా ఉంది మేడం. ఒకేలా ఉండడానికే కదరా వీడియో కాల్ చూపించమని అడిగింది. ఈ డ్రెస్ అడ్డు పెట్టుకుని ఏం చేయబోతున్నారు మేడం? ఆ రామలక్ష్మి కథను మలుపు తిప్పబోతున్నాను. వాళ్ళిద్దరి మధ్య ఉన్న పచ్చటి అనుబంధాన్ని పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే శత్రుత్వంగా మార్చబోతున్నాను. సూపర్ ఐడియా మేడం. మీ ప్లాన్ అదిరిపోయింది మేడం. హా, కానీ ఈ ప్లాన్ కన్నా ముందు ఫోకస్ పెట్టాల్సింది ఆ రఘురాం జానకి మీద. అనుకున్న ముహూర్తానికే ఈ పెళ్లి జరిపించేస్తున్నాం అనుకుంటున్నారు కదా. ముందు మనం ఆ పెళ్లిని ఆపాలరా. ఇంకెప్పుడు ఎవరు రఘురాం జానకి చేతుల మీదుగా పెళ్లి జరిపించుకోవాలి అన్న ఆలోచన చేయడానికే భయపడేలా ఆపాలి. వాళ్ల చేతుల మీదుగా అసలు ఈ ఊళ్ళో ఏ శుభకార్యం మొదలు పెట్టకూడదు. ఊరే కోడై కూసేలాగా వాళ్ళని మనమే బ్యాట్ చేయాలి. ముందు ఆ పని చూడు. ఓకే మేడం. శ్రీరంగదామేశ్వరీం రాశీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షల్బుధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం స్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిరాం వందే ముకుంద ప్రియాం. ఓం శ్రీ మంగళగౌరీ దేవతాయై నమః. ఓం గౌర్యై నమః. ఓం గణేశ జనన్యై నమః. ఓం గిరిరాజతనుభవాయ నమః. ఓం భవామికాయై నమః. ఓం జగన్మాత్రే నమః. ఓం గంగాధరకుటుంబిన్యై నమః. ఓం వీరభద్రదేవే నమః. ఓం సౌమ్యాగ్న్యై నమః. ఓం స్వరూపిణ్యై నమః. ఓం అష్టమూర్త్యాత్మికాయై నమః. ఓం వికాసదారిద్ర్యశమన్యై నమః. ఓం శివాయై నమః. ఓం శాంభవ్యై నమః. ఓం శాంకర్యై నమః. ఓం బాలాయై నమః. ఓం భవాన్యై నమః. ఓం భద్రదాయిన్యై నమః. ఓం కలశస్య ముఖే విష్ణుర్కంఠే రుద్రసమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్య మాతృనా స్మృతాః కుక్షౌ తు సాగరే సర్వ సప్తద్వీప సుందర ఋగ్వేదే యజుర్వేద సామవేదో హృదర్మణః అంగైశ్చ సహితే సర్వే కలశాంబ సమాశ్రితాః గౌరీ దేవతాభ్యో నమః. కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ తత్పురుషాయ విద్మహే మహాదేవ. అక్షంతలు అయ్యా, ఇక్కడ అక్షంతలు కనిపించట్లేదు. అమ్మ, అక్షంతలు తీసుకురండి వెళ్ళి. అలాగే పంతులు గారు. ఇటివ్వండి అమ్మా. తీసుకోండి. అమ్మ, అందరూ దండం పెట్టుకోండమ్మా. ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువస్థ ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతం ధ్రువం. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి సుభగే త్వంజీవ శరదశతం. మేడం, మీరు చెప్పినట్టే అక్షింతల్లో కెమికల్ కలిపాను. ఇప్పుడు ఏం చేయబోతున్నారు మేడం? అక్షింతలు రంగు మారతాయి. తర్వాత
పిల్ల పిచ్చుకల జీవితాలు తారుమారవుతాయి. నువ్వెళ్ళి ముహూర్తం వేళకి అగ్గి వెలిగించు. సరే మేడం. వధూవరుల మీద చల్లాల్సిన అక్షంతలు ఎందుకిలా నేలపాలు చేశారు? ఎందుకు వేశాను అనేది మీ చేతిలో ఉన్న అక్షంతలు చూడండి రఘురామ్ గారు. రామరామ, ఇన్ని పెళ్ళిళ్ళు జరిపించాను, ఎక్కడ కూడా ఇలాంటి చూడలేదు. ఈ పచ్చ నక్షంతలు ఇలా మారిపోయాయేమిటి? మారిపోవా మరి? అంతా ఇదిగో ఈ రఘురామ్ జానకి గారి వల్లే. వీళ్ళు విడిపోయారని ఊరంతా తెలుసు కదా. ఇలా విడిపోయిన వాళ్ళని తీసుకొచ్చి పుణ్య దంపతులు ఆది దంపతులను పొగుడుతూ పెళ్లి జరిపించాలని చూస్తే ఆ దేవుడు ఊరుకుంటాడా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.